మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పోలీసుల సమక్షంలో చేస్తాను అని ఇప్పటికే ఆ మాటకు కట్టుబడి ఉన్నాను. అసలు ప్రవీణ్ పగడాలని ఎందుకు చంపవలసి వచ్చింది? రోడ్ యాక్సిడెంట్ కాదంటున్నారు హర్ష్ కుమార్ గారు. మీరు ఇది హత్య అని అనుకుంటున్నారు. అసలు హత్యకి మోటివ్ ఏంటి? మోటివ్ అనేది ఉంటుంది కదా. అసలు మోటివ్ లేకుండా ఇది హత్య కాదని చెప్తున్నారేంటి? అలా అడుగుతాం. నేను చాలా క్లియర్గా ఇది హత్య కాదని ఎందుకంటున్నానంటే, పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్ ఫ్రమ్ ది బిగినింగ్. మొన్న ఐజీ ప్రెస్ మీట్ పెట్టేంత వరకు డిఐజీ పోస్ట్ లో ఉన్న ఐజీ పేరేంటంటే అశోక్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టేంత వరకు, మిస్టర్ అశోక్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టేంత వరకు ఏంటి? అశోక్ కుమార్ ఇస్ నాట్ ఐఓ, ఎస్పీ ఇస్ నాట్ ఐఓ, నాట్ ఏ ఇన్వెస్టిగేషన్స్ ఆఫీసర్, బట్ దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ది ఇన్వెస్టిగేషన్. ఒకళ్ళు ఏమన్నా మర్చిపోతే ఇంకోళ్ళు జాగ్రత్తగా అందిస్తున్నారు. ఒక చోట చూడండి, బలహీనంగా ఉన్నాడు అని చెప్తున్నాడు ఎస్పీ, అదే ఈయన మళ్ళీ ప్రాంప్టేషన్. సరే, వాళ్ళందరూ ప్రిపేర్ అయ్యి ప్రెస్ మీట్ పెట్టారు, దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ ప్రవీణ్ పగడాల వీడియోస్ అన్ని కూడా పోలీసులు రిలీజ్ చేయకముందే వచ్చింది. రిలీజ్ చేయకముందే వస్తే అందరూ దాని మీద రీసెర్చ్ చేసేసారు. చాలా మంది ఈ పోలీసులు లీక్ చేశారు వీడియోలను కొంతమంది అన్నారు, ఈ ఫేక్ వీడియోస్ అని కొంతమంది అన్నారు. మొన్న పోలీసులు అయ్యే వీడియోలని మళ్ళీ కొత్తగా రిలీజ్ చేసేంత వరకు కూడా పోలీసులే ఈ వీడియోలు వాళ్ళకి ఇచ్చారన్న సంగతి బయలుపడలేదు. అసలు ఇన్వెస్టిగేషన్ లో అంటే పబ్లిక్ ని, ప్రజల్ని మోటివేట్ చేయడానికి ఈ వీడియోల ద్వారా ప్రవీణ్ కుమార్ అన్న అతను తాగుబోతు అని ఎస్టాబ్లిష్ చేయడానికి పోలీసులు వీడియోలని రిలీజ్ చేశారు. అన్ని కూడా ఏ వీడియోలో కూడా ప్రవీణ్ ముఖం అన్నది మనకి కనపడదు. ఆ వీడియోలు ఏది కూడా నేను విశ్వసించట్లేదు. తర్వాత నేనే కాదు, ప్రజలెవరు కూడా విశ్వసించట్లేదు. ఇంకోటి, ప్రెస్ మీట్ లో నేను మాట్లాడిన మాట ఏ మతానికి కూడా వ్యతిరేకం కాదు, ఏ రిలీజియన్కి వ్యతిరేకం కాదు. ఏ మతాల్లో ఉన్న మతోన్మోద శక్తులు అంటే ఈ దేశం నుంచి క్రైస్తవుల్ని, హిందువుల్ని తరిమికొట్టాలి, లేదంటే ఈ దేశంలో హిందువులు మైనారిటీలు అయిపోతారు అని ఒక అబద్ధపు ప్రచారం చేస్తుందో ఇంటలెక్చువల్ బాడీస్ జరిపించిన హత్య. ఎలాగా చెప్తున్నారు హర్ష్ కుమార్ గారు? మళ్ళీ చెప్తున్నారు, హిందువులు ఎవరికి సంబంధించిన, హిందువులు అందరూ మంచోళ్ళే, క్రైస్తవులు మంచోళ్ళే, ముస్లింలే మంచోళ్ళే. కొంతమంది ముస్లింలు జిహాద్ అంటూ టెర్రరిస్టులుగా తయారయ్యి మన దేశం మీదే దాడి చేసే పరిస్థితి. హిందువులు కూడా కొంతమంది. ఇకపోతే ఇది ఏ రకంగా జరిగింది ఈ హత్య? ఈయన ఒక ఇష్యూ గురించి పోరాడుతున్నారు. ఏంటి ఆ ఇష్యూ అంటే రిలీజియన్ ఆఫ్ ఫ్రీడమ్ కేసు. కొన్ని రాష్ట్రాలు రిలీజియన్ ఆఫ్ ఫ్రీడమ్ ని నిషేధించారు. ఆ రాష్ట్రాలు ఏమేమంటే ఉత్తరప్రదేశ్ ప్రొహిబిషన్ ఆఫ్ అన్లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలీజియన్ ఆర్డినెన్స్ 2020, హిమాచల్ ప్రదేశ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ 2019, మధ్యప్రదేశ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్స్ ఆర్డినెన్స్ 2020, ఉత్తరాఖండ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ 2018, Unlawful Conversion of Religion Act 2021 and the Madhya Pradesh Freedom of Religion Act 2021 in place of the earlier ordinances బదులు తెచ్చింది. ఇంకా ది ఉత్తరప్రదేశ్ ప్రొవిజన్ ఆఫ్ లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ 2021 ది లేటెస్ట్. అయితే వీటి మీద ఈ అన్నిటి మీద ప్రవీణ్ పగడాల ఏం చేశాడంటే 15/12
2022 సంవత్సరంలో 15/12 అంటే డిసెంబర్ నెలలో 15వ తారీఖున ఇంప్లీట్ పిటిషన్ చేశాడు. ఆల్రెడీ ఈ రాజ్యాంగంలో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అన్నది ఉంది. ఎవరన్నా ఏ మతం అన్నా తీసుకోవచ్చు. ఆ ఫ్రీడమ్ భారత రాజ్యాంగంలో ఉంది. భారత రాజ్యాంగంలో ఉన్న ఫ్రీడమ్ని ఈ రాష్ట్రాలన్నీ కూడా బీజేపీ బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఈ రాష్ట్రాల్లో ఆర్డినెన్స్ ద్వారా, చట్టసభల ద్వారా రాజ్యానికి వ్యతిరేకంగా చట్టాలు తయారు చేసింది. దీనికి వ్యతిరేకంగా కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ వేస్తే ఈయన దాంట్లో ఇంప్లీడ్ అయితే 2022లో పిటిషన్ వేస్తే దానికి రేపు వాదనలు ఉన్నాయి. రేపు అంటే 16th April 2025 రేపు వాదనలు ఉన్నాయి. కేసు నెంబర్ వచ్చి పిటిషన్ నెంబర్ 63/2022. దాని మీద రేపు వాదనలు ఉన్నాయి. ఇది కేసు డైరీ 3197/2022 filed on 31/1/22 12 AM. Case number petition C number 000063/2022 registered on 31/1/2022, verified on 13/9/2022. Present last listed on 16/4 Honorable Chief Justice Honorable Mr. Sanjay Kumar, Chief Justice, and Justice Sanjay Kumar and Honorable Mr. Justice K.V. Viswarath. ఈ ముగ్గురు బెంచ్ల దగ్గరికి వస్తుంది. పెండింగ్ స్టేటస్ ఏంటంటే పెండింగ్ మోషన్ హీరింగ్ ఆఫ్టర్ నోటీస్ ఫర్ అడ్మిషన్ క్రిమినల్ కేసెస్ ఆర్డర్ 25/4/23. Tentatively case may be listed and likely to be listed on 16/4/2025 కంప్యూటర్ జనరేటర్. అయితే రేపు కేసు తక్కిన పిటిషన్స్ అందరూ ఈ కేసులో పిటిషన్స్ అందరూ కూడా ప్రైవేటుగా వాళ్ళు లాయర్స్ని ఎంగేజ్ చేసుకున్నారు. అందరూ లాయర్స్ ఎంగేజ్ చేసుకున్నా కానీ ప్రవీణ్ కుమార్ పగడాల లాయర్ని ఎంగేజ్ చేసుకోలేదు. నేనే వాదిస్తున్నాను, నాకు లాయర్ల మీద. ఇప్పుడు మన వ్యవస్థ గురించి మనకు తెలుసు. గంటకి లక్షల్లో తీసుకునే ఫీజులు లాయర్లు ఉన్నారు. గవర్నమెంట్ పదవి వస్తుంది అని గవర్నమెంట్కి అనుకూలంగా తీర్పులు ఇచ్చే జడ్జిలు ఉన్నారు. మన కళ్ళారా చూస్తున్నాం. అన్ని వ్యవస్థల్ని కూడా మోడీ గుప్పిట్లో పెట్టుకుని నడిపిస్తున్నారు. ప్రవీణ్ పగడాల ల్యాప్టాప్, ఐప్యాడ్, యాక్సిడెంట్ కేసుకి దానికి సంబంధం ఏంటి? ప్రవీణ్ పగడాల బ్యాంక్ అకౌంట్స్ ఎందుకు సీజ్ చేశారు? వాట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ ది యాక్సిడెంట్ అండ్ బ్యాంక్ అకౌంట్ సీజింగ్? ఎప్పుడన్నా విన్నామన్నా? దీన్ని ఎవరు చేస్తారు? ఎవరు చేశారంటే దిస్ ఈస్ ది కేస్. అశ్విని కుమార్ ఉపాధ్యాయ, బీజేపీ స్పోక్స్ పర్సన్ ఢిల్లీ, ఢిల్లీ యూనిట్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అదర్స్. ఇదేంటంటే ఇన్ వ్యూ ఆఫ్ ది సబ్సిక్వెంట్ ఆర్డర్ పాస్డ్ బై ద హైకోర్ట్ ఆఫ్ మద్రాస్ మదురై బెంచ్, నో కాజ్ సర్వైవ్స్. సో ఫర్ ద అదర్ ప్లేయర్స్ ఆర్ కన్సర్న్ దీని మీద రాసుకొచ్చాడు. తర్వాత అశ్విని కుమార్ ఉపాధ్యాయతో పాటు పిటిషనర్స్ దీంట్లో అశ్విని కుమార్ దుబే ఉన్నాడు. కేసేసినోడు అశ్విని కుమార్ ఉపాధ్యాయ తరఫున వాదించేవాడు అశ్విని కుమార్ దుబే, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్. అండ్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ కేసు కానీ వీగిపోతే వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఈ దేశాన్ని హిందూ మతంగా చేయాలి, ఈ ఆర్డినెన్స్ అన్ని రాష్ట్రాల్లో తీసుకొచ్చేసి ఈ కేసు ద్వారా అన్న లక్ష్యం అన్నది ఓడిపోయింది. ఇప్పుడు భారతదేశంలో 60% ఆఫ్ పీపుల్ క్రిస్టియానిటీకి మీదకి తిల్ట్ అవుతున్నారు. వై? బికాస్ ప్రపంచం మొత్తంగా మనం చూసుకున్నట్టయితే అన్ని దేశాల్లో, అన్ని క్రిస్టియన్ దేశాల్లో అసలు క్రిస్టియన్స్ అంటే అందుకనే ముందు జాగ్రత్తగా
ఈ క్రిస్టియన్ ప్రచారం చేస్తున్న వాళ్ళని, క్రిస్టియానిటీ ప్రీచర్స్ ఒక ప్లాట్ వేసుకుని ఒక్కొక్కరిని చంపాలని అనుకుంటున్నారు. దాంట్లో మొదటి హత్య ప్రవీణ్ పగడాల, బీజేపీ స్పోక్స్ పర్సన్. ప్లీజ్ సార్, సార్ సార్ మీరు బయటకు వెళ్ళిపోండి సార్ ప్లీజ్. ఇది బీజేపీ ఇట్స్ ఎ ప్లాన్, ఆర్ఎస్ఎస్ ప్లాన్. అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ, అశ్విని కుమార్ దుబే, దే ఆర్ ది టూ మెయిన్ కల్ప్రిట్స్. ప్లాన్ చేసి ఇదంతా చేసింది వీళ్ళిద్దరే. ఇది నేను ఆరోపణలు ఆరోపిస్తున్నాను. ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది పోలీసులే. నీకు ఎలా ఆధారాలు వచ్చినాయి అని చెప్తే నేనేం చెప్తాను? ఈ కేసులన్నీ ఇప్పుడు నేను చెప్పినన్నిటికీ పేపర్స్ ఉన్నాయి. వీళ్ళిద్దరే వెనకాల ఉన్నారని అన్నాక కేసు వాళ్ళు ఫైల్ చేశారు. ఇంకొక వార్త ఏంటంటే, కొన్ని వార్తా సంస్థలకు తెలుసు, హైదరాబాద్ శివార్లోనే ఉత్తరప్రదేశ్ ముఠ అతన్ని అంతమవుతుంది. అండ్ అనదర్ థింగ్, చాలా క్రూషియల్ ఒకటి చెప్తున్నాను మీకు. ప్రవీణ్ కుమార్ 24th అటెండ్ అవ్వాల్సిన మీటింగ్, ఈ మీటింగ్ గురించే ప్రవీణ్ కుమార్ బండి మీద విజయవాడ వస్తున్నారు. ఇది క్రిస్టియన్ మీటింగు. ఈ మీటింగ్కే ప్రవీణ్ కుమార్ విజయవాడ వస్తున్నాడు. దాని తర్వాత కొవ్వూరు మీటింగ్ అటెండ్ అయ్యాడు. కొవ్వూరు మీటింగ్ అటెండ్ అయినట్టు మీ ఎవరికన్నా తెలుసా? ఆ కొవ్వూరు మీటింగ్ కి అటెండ్ అయినట్టుగా ఆ పాస్టర్ని అడిగితే తెలుస్తుంది. ఆ ఫుటేజ్ ఏమి మీటింగ్ వెళ్ళినట్టు కానీ, మీటింగ్ అటెండ్ అయినట్టు కానీ ఫుటేజ్ ఏమి పోలీసులు సంపాదించలేదు. ఈ మీటింగ్ ఏంటంటే, జీసస్ ఎలీషా మినిస్ట్రీ వారు నిర్వహించు క్రీస్తు సువార్త పండుగలు మార్చి 2025, 23, 24, 25, 26, 27 ఆదివారం నుండి గురువారం రాత్రి వరకు ప్రతి ఉదయం 11 గంటలకు, సాయంత్రం 7 గంటలకు క్రీస్తు సువార్త పండుగలు పేటేలు ప్రార్థనా మందిరం టెంపెల్లి అన్నది ఎక్కడ ఉందంటే గన్నవరం ముందు కరెక్ట్గా షిర్డీ సాయి ఫుడ్ కోర్ట్, గన్నవరంకి వచ్చే దారిలో షిర్డీ సాయి ఫుడ్ కోర్ట్ నుంచి రైట్కి కొంచెం లోనికి వెళ్తే అక్కడ ఉంటుంది. అక్కడి నుంచి పక్కకి వెళ్తే కొంత దూరం వెళ్ళాలి. ఆ మీటింగ్ అటెండ్ అయ్యాడు. దాంట్లో స్పీకర్స్ ఎవరంటే మిస్టర్ ఎలీషా గారు, మిస్టర్ పి జేమ్స్ గారు, మిస్టర్ ప్రవీణ్ పగడాల గారు, పాస్టర్ జె జర్మియా గారు, అపోస్తులు డాక్టర్ వి స్టీవెన్ గారు, పాస్టర్ మైకేల్ గారు, పాస్టర్ శ్యామ్ గారు. ఈ మీటింగ్లకు వెళ్ళారా లేదా దీని ఫుటేజ్. అసలు బయలుదేరిన కారణమే విజయవాడ. ఆ మీటింగ్లు కానీ మీటింగ్లుగా బయలుదేరినాడు తాగేసేస్తాడు. అంత డ్రామా. ఒక ఫేక్ పర్సన్ పెట్టి ముఖం కనపడలేకుండా డ్రామాలు చేసి మందు తాగినట్టు తెలియకుండా ఒక మనిషిని ఎంత దారుణంగా అసాసినేషన్ చేశారు క్యారెక్టర్ పోలీసు. ఐజీ చాలా ఫుటేజ్లు సంపాదించావు కదా, ఈ ఫుటేజ్లు ఎందుకు సంపాదించలేకపోయావయ్యా? మిస్టర్ ఐజీ నిన్నే అడుగుతున్నా. ఇవన్నీ కరెక్ట్ కాదు, అడుగు. అసలు ఎఫ్ఐఆర్ ఎప్పుడు వేయాలి? బాడీ 8:45కి దొరికింది నీకు. నువ్వు ఎప్పుడు వేసావు? నేను ఐజీతోనే మాట్లాడుతున్నాను, ఐజీకే చెప్తున్నాను ఇవన్నీ. నువ్వు ఎప్పుడు వేసావు? యు ఆర్ ది బాస్ ఆఫ్ ది, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అంతా కదా నువ్వే కదా, ఐఓ కాకుండా నువ్వే కదా ఎక్స్ప్లెయిన్ చేసావు. నువ్వు ఏం చేయాలి? నువ్వు ఇన్వెస్టిగేషన్. ఎఫ్ఐఆర్ ఎప్పుడు వేసావు? ఎఫ్ఐఆర్ ఎలాగయ్యాలో కూడా పైన నుంచి ఆర్డర్లు వచ్చే వరకు ఎఫ్ఐఆర్ వేయలేదు మీరు. మార్నింగ్ 8:45కి బాడీ దొరికితే ఈవినింగ్ 8 o'clockకి ఎఫ్ఐఆర్ వేశారు. తర్వాత ఏదైతే ఇన్వెస్టిగేషన్ జరిగిందో ఎంక్విస్ట్ అన్నది ఓ 10 గంటలు ఎంక్విస్ట్ చేశారు. 2:30కి పోస్ట్ మార్టంకి వెళ్ళారు. రిపోర్ట్ 20 రోజుల తర్వాత ఫైనల్ రిపోర్ట్ వచ్చేంత వరకు ఆగి. ఇట్స్ ఎ వెరీ డేంజరస్
మెంటాలిటీ ఉన్నాడు ఐజీ. అసలు ఇట్టి పరిస్థితుల్లో కూడా నీకు ఎవరు ఆదేశాలు ఇచ్చారో నాకైతే తెలియదు, కానీ చాలా తప్పుడుగా ఇన్వెస్టిగేషన్ ని ప్రజెంట్ చేసావు, తప్పుడుగా వీడియోలు లీక్ చేసావు, మళ్ళీ అయ్యే వీడియోలు కరెక్ట్ అని చెప్పి తప్పు అన్నావు, మళ్ళీ అయ్యే వీడియోలు చూపించావు. యువర్ ఇన్వెస్టిగేషన్ ఇస్ వెరీ రాంగ్. రాజమండ్రిలో శనివారం, గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చే శనివారం సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఆయన ఎక్కడైతే చచ్చిపోయాడో అక్కడ ఒక ఫ్లెక్సీ పెట్టి అక్కడ కొవ్వొత్తులు వెలిగించాలని నిర్ణయించుకున్నాం. మీకు ఎవరికి వీలైతే వాళ్ళందరూ రండి. ప్రవీణ్ పగడాల అది హత్య అని అనుకుంటే మీరు రండి. పోలీసులు మటుకు దీనికి ఆటం కల్పిస్తే పోలీసులే దోషులు అవుతారు. ఎంతమంది వస్తారో అన్నది చూడండి. ఇప్పటికీ అదొక టూరిస్ట్ స్పాట్ కింద ఈ రోజుకి వెళ్ళి అక్కడ ఆగి చూస్తూ ఉన్నారు. సో దట్ శనివారం అందరూ రండి. తర్వాత కార్యక్రమం ఈ దాడుల గురించి ఏ విధంగా యాజిటేషన్ చేయాలన్నది మటుకు నేను కోరుకుంటాను, నేను డిజైన్ చేస్తాను, నేను ప్రజల్లోకి కూడా వెళ్తాను. ఇన్వెస్టిగేషన్ చేసింది ఎవరు? పోలీసులు పెట్టాలా, నేను పెట్టాలి? నా దగ్గర ఆధారాలు ఉంటాయండి. నేను అదే హత్య అని నమ్ముతున్నాను. ఏం నమ్ముతారో చూపించాను కదండి. నేను చాలా క్లియర్ గా చూపిస్తున్నాను కదా. నేను ప్రతిదాన్ని రాతపూర్వకంగా మీకు పెట్టిన ప్రతిదీ మీకు పంపిస్తాను. కేసు ఎలా పెట్టారు, కేసు ఎలా ఉన్నాయి, ఏంటి, ఎందుకు చంపారు, మోటివ్ ఏంటి, మోటివ్ ఎస్టాబ్లిష్ చేసి చెప్తున్నాను కదా. ఉండొచ్చు, బట్ ఇదంతా కూడా నేను రిటర్న్ గా స్టేట్ గవర్నమెంట్ కి ఇస్తాను. నేను స్టేట్ గవర్నమెంట్ కి ఇస్తాను, సిబిఐకి ఇస్తాను, సిబిఐ ఇన్వెస్టిగేషన్ కి. అండ్ దెన్ వాళ్ళిద్దరికి ఇవ్వడమే కాకుండా ఇంటర్నేషనల్ కోర్టులో కూడా దీనికి అక్కడి నుంచి కూడా కలపడానికి ప్రయత్నాలు చేస్తారు. మీరు ఆవిడ భార్యని అడిగారా? ఐజీ చెప్తే ఐజీ చెప్పిన అన్ని అబద్ధాలే కదా. ఐజీ చెప్పినన్ని ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అంతా అబద్ధాలే కదా. ఐజీ చెప్పిన ఎట్టి పరిస్థితుల్లో ఎవరికైనా ఉంది. నేను ఎస్పీకి పెట్టిన నో అబ్జెక్షన్, ఎవరన్నా పెట్టచ్చు. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అదే పెట్టాను. ఎస్పీ ఇచ్చినా ఇవ్వకపోయినా దట్ ఈస్ నో ఫరక్. ఐజీ నో, ఎస్పీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వచ్చినా ఇవ్వకపోయినా, ఏ కేసుల్లో కోర్టు జడ్జిమెంట్ ఉన్నాయి, థర్డ్ పార్టీ రీ పోస్ట్ మార్టం చేయడానికి ఏం ఆధారాలు ఉన్నాయి, ఎలా చేయొచ్చు అన్నదాన్ని అన్ని సబ్మిట్ చేసి ఇచ్చాను. అది వాళ్ళు నో అనడానికి లేదు. కుటుంబ సభ్యులే అవసరం లేదు. ఈవేళ కోర్టులు ఉన్నాయి కాబట్టి ఈవేళ తీసుకోవాలి. కాపీ ఆర్డర్లు తీసుకుంటాను, పెడతాను. అంటే యాజ్ పర్ ది ప్రొసీజర్ సిబిఐ జగన్ కేసులో ఇప్పుడు దోషుల వివేకానంద కేసులో దోషులను ఇప్పుడు చూపించిందండి సిబిఐ. మీరు మళ్ళీ చెప్తున్నాను, విశాఖపట్నంలో 70,000 కోట్లు ఇంటర్పోల్ ఇచ్చింది సమాచారం. ప్రాథమిక దర్యాప్తులో కొకైన్ ఉంది, 70 crores ఆఫ్ కొకైన్, 25,000 కేజీల కొకైన్ దొరికింది. దాని వాల్యూ 70,000 crores అని చెప్పిన సిబిఐ ఆఫ్టర్ 10 months ఏం చెప్పిందంటే కొకైలు ఆనవాళ్ళు లేవని చెప్పి. ఇంటర్పోల్ ఇచ్చిన దాన్నే సిబిఐ కాదని చెప్పి. సిబిఐ ఎవరి చేతిలో ఉందండి? ఎలక్షన్ కమిషన్ ఎవరి చేతిలో ఉందండి? మొత్తం ప్రపంచం అంతా బ్యాలెట్ వాడుతుంటే ఇక్కడ ఎలక్షన్ ఈవీఎంలు ఎందుకు వాడాలంటే ఎలక్షన్ కమిషన్ బుద్ధి లేదా అండి? అన్ని దేశాలు చెప్తున్నాయి కదా. మీరే చెప్పాలి ఇన్వెస్టిగేషన్ చేసి. నేను నెక్స్ట్ వీక్ లో చెప్తాను, మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి.
నేను ఎందుకు చెప్తాను? పోలీసులకు నేను సమర్పించిన వాళ్ళు తెలుసుకోవాల్సిన బాధ్యత. ఆ మీటింగ్లు ఉన్నాయా లేదా అన్నది అక్కడికి వెళ్ళి టెంపెల్ తెలుసుకోవాలి. చెయ్య నేను ఏ ఎవిడెన్స్ ఇవ్వనండి. నేను చెప్తున్నాను అది ఇన్వెస్టిగేషన్ చేసి ఆయన వెళ్ళాడా లేదా, వెళ్తే ఫూటేజ్ ఏది, వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళలేదంటే ప్రవీణ్ పగడాల రూపేణ ఉన్న మనిషికి ఆ మీటింగ్ గురించి తెలియదు కాబట్టి వెళ్ళలేదు.